ఇప్పుడున్న రోజుల్లో ప్రేమ వివాహాలు చాలా మంది ఫెయిల్ అవుతున్నాయి. చాలా మంది అంటే మనం రోజు వార్తలు చూస్తూనే ఉన్నాము. చాలా మంది పలానా వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మరి డైవర్స్ తీసుకుంటున్నారు. వెంటనే ఒక 3 months గ్యాప్, 4 months, 1 year, 2 years చాలా షార్ట్ గ్యాప్లో. ఇదివరకు అమ్మా నాన్నలు చూసిన పెళ్ళిళ్ళు అయితే చాలా సక్సెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యన మనం చాలా చూస్తున్న ఫెయిల్యూర్స్ అనేవి ఏంటంటే ప్రేమ వివాహాలు, డైవర్స్ తీసుకుంటున్నారు కదా. సో ఎందుకంటారు అట్లా? అంకిత భావం లేకపోవటం, అవగాహన లోపం. ఓకే. కావాలని మనం వివాహం చేసుకున్నప్పుడు అవగాహన ఉండాలి. వివాహం అంటే ఏమిటో అవగాహన ఉండాలి. రెండోది ఏంటంటే అంకిత భావం ఉండాలి. ఈ రెండు ఉన్నాయంటే ఏ దాంపత్యం విడిపోదు, కలిసే ఉంటుంది. 100 మంది ఎన్ని చెప్పినా ఇద్దరి మధ్యన అవినాభావ సంబంధం, అంకిత భావం ఉంటే, అవగాహన లోపం లేకుండా ఉంటే ఆ బంధం పటిష్టంగానే ఉంటుంది. అవగాహన లోపం ఇదంతా కూడా. చెప్పేవాళ్ళు 100 చెప్తారు, వినకుండా ఉన్నంతసేపు ఏ బంధమైనా పటిష్టంగానే ఉంటుంది. ఇప్పుడు 30-40 సంవత్సరాల క్రితం నుంచి సినిమా దాంట్లో అంటే అత్త కోడలు గొడవలు సంథింగ్ అట్లా గొడవలు చూపిస్తుంటారు కానీ. సో ఏదంటారు, ఇదంటే తల్లి ముఖ్యమా భార్య ముఖ్యమా అంటే? రెండింటిని పోల్చడానికి వీల్లేదండి. ఎందుకంటే ఎవరి పాత్ర వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే తల్లి భార్య కాలేదు, భార్య తల్లి కాలేదు. కాలేదండి, రెండు పాత్రలే. అంటే భార్య తల్లి అవ్వగలదు, తల్లి భార్య అవ్వలేదు అంటారు కదా. అంటే తల్లి అవ్వగలదు అంటే అవుతుందండి, అవ్వకూడదని ఏం లేదు. కానీ ఏంటంటే భార్య స్థానం భార్యదే. ఆవిడ అన్ని రూపాయలు దాల్చగలదు, తల్లి అన్ని రూపాయలు దాల్చలేదు. అంటే ఒక మనిషి సక్సెస్ అవ్వాలన్నా, పెళ్లి అవ్వాలన్నా భార్య కారణం అంటారు. జీవితం కదండి, జీవిత భాగస్వామి కదండి. భార్య యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఏంటంటే వివాహం చేసుకునేటప్పుడు ఈ యొక్క మగవారు ఎవరైతే ఉన్నారో అటు కుటుంబ వ్యవస్థ పాడైపోకుండా, ఇటు భార్య తలుపు కుటుంబ వ్యవస్థని చెదరగొట్టుకోకుండా ఇద్దరిని సమతుల్యం చేసుకునే విధంగా అవగాహన తెచ్చుకుని వివాహం చేసుకున్నట్టయితే తను సమతుల్యం చేయగలుగుతారు. అవగాహన లేకుండా రేపు వస్తాయండి, పెళ్ళైన తర్వాత చికాకులు అటు వస్తాయి ఇటు వస్తాయి. కానీ అవగాహన లేకుండా వివాహం చేసుకుంటే, ఇప్పుడు యుద్ధంలో ఉండేటటువంటి మెళకువలు తెలియకుండా బరిలోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం. వివాహం చేసుకునేటప్పుడు కూడా వివాహం అయిన తర్వాత వచ్చేటటువంటి పర్యవసానాలను మనం ఏ విధంగా మనం దాన్ని తిప్పుకోగలుగుతామో చిన్న చిన్న మెళకువలు నేర్చుకుని వివాహం చేసుకుంటే అవి ఎదురైనప్పుడు కొన్ని తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నీ తెలిసిపోవాలని ఏం లేదు, కొన్ని చిన్న చిన్న మెళకువలు తెలుసుకుంటూ ఉంటే తప్పకుండా వివాహాల్లో ఎటువంటి ఇది ఉండదు. ఒకవేళ వచ్చినా తెగిపోకుండా మాత్రం ఉంటుంది, గొడవలు పడినా తెగదాకా లాక్కుండా ఉంటారు. అవగాహన చాలా ముఖ్యం, ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా. వివాహం చేసుకున్న తర్వాత నీ ధర్మాలు ఏమిటో నువ్వు తెలుసుకో. మగపిల్లాడికి ఆ ధర్మాలు, ఆడపిల్లలకి ఈ ధర్మాలు. ధర్మానికి కట్టుబడిపోయి వాళ్ళ బాధ్యతలకు కట్టుబడిపోయారంటే వివాహం అంటే బాధ్యత అండి, బంధం ఒకటే కదండి, బాధ్యతతో కూడిన బంధం. తెలిసిందా? తన వరకు తన బాగుంటే చాలా అనుకునే బంధం కంటే బాధ్యతతో కూడినటువంటి బంధాలు పెంచుకున్నారంటే ఇవి చెదిరిపోవండి. ఒకవేళ చెదిరిపోయే స్థితికి వచ్చినా తెగిపోవండి. అంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంది అని చెప్పిన పెద్దలు, ప్రతి ఆడదాని విజయం వెనుక మగవాడి మీద ఎంత చెప్పలేదంటారు గురువు గారు? ఎందుకంటే ఆడవారికి ఉండేటటువంటి అంకిత భావం ఏంటంటే, కుటుంబంలో ఒక ఆడది కనుక ధర్మం తెలిసిన వారైతే ఆ కుటుంబంలో ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా తీర్చిదిద్దేగలదండి. ఆడవారికి ఇచ్చేటటువంటి అంత ఓర్పు సహనం భగవంతుడు వాళ్ళకి పెట్టాడనమాట. ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. తెలిసిందంటే వాళ్ళు ఏంటంటే ఏది తెగిపోయేదాకా లాగాలని వాళ్ళు అనుకోరండి. ఒకవేళ తగ్గవలసి వస్తే వాళ్ళే తగ్గుతారండి. ఎందుకంటే పడిపోయే స్థితిలో ఉన్నా సరే దాన్ని పడిపోకుండా వెంటనే ఒక క్షణం అటైనా సరే వస్తారు, అంత పౌరుషాలుగా వెళ్ళారండి. కాబట్టి ఏంటంటే ఆడవారికి ఒక మెట్టు ఎక్కువ స్థానం ఇచ్చింది ఏంటంటే కుటుంబాన్ని పదిలంగా కాపాడగలిగేటటువంటి కల్పవృక్షంతో పోలుస్తారు కనుక మనకు ఆ స్థానం ఇచ్చారు. మీ విషయంలో మీ భార్య గారికి, అమ్మగారికి అంటే ఆవిడ ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఆవిడ నాకు నిండుగా మాత్రం నాకు ఆవిడ సహకారి, పూర్తి సహకారి. ఎప్పుడు కూడా ఆవిడ నా యొక్క వ్యవహారాలకు కానీ, నేను చేసేటటువంటి వృత్తి విధానాలకు కానీ, లేదా స్వామి ఆరాధనలో కానీ, లేదా ఏదైనా కానీ ఎప్పుడు నాకు ఆవిడ అభ్యంతరం చెప్పలేదు. ఆవిడ అభ్యంతరం చెప్పటం లేదు కదా అని నేను ఎప్పుడు విచ్చలవిడగలేను. తెలిసిందా? ప్రతిదీ ఆవిడకి చెప్పే చేస్తాను. ఆవిడ వచ్చి ఒప్పుకుంటున్నారు కదా అని ఆవిడకి చెప్పకుండా చేయను.
నాకు చెప్పకుండా ఉండరు కదా అని ఆవిడ ఎప్పుడు నన్ను నిర్లక్ష్యంగా చూడలేదు. ఓకే. అదే ఆవిడ పూర్తి సహకారంతోనే నేను అన్ని రంగాల్లోని నేను రాణించుకుంటూ వస్తున్నాను. ఓకే. అంటే గురుగారు ఏంటంటే ఇంట్లో మందిరాలు చాలా మంది చిన్న చిన్నవి ఉంటాయి, అంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టొద్దు సంథింగ్ అలా చాలా మంది చెప్తారు. మీరు ఏంటంటే ఇంట్లో గుడే కట్టేశారు మీరు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి మా కులదేవత అండి. పళని సుబ్రహ్మణ్య స్వామి వచ్చి మా కులదేవత. నాకేంటంటే మా నాన్నగారు ఏంటంటే మన సొత్తు అనేవారు. మా నాన్నగారు మన కులదేవత మన సొత్తు అనేవారు. నాకేంటంటే స్వామి ఆరాధన చేసుకుంటూ వచ్చాం. నా వయసుతో పాటు ఆయన మీద నా భక్తి కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. నాకు ఒక కోరిక ఉందండి, మన తెలుగు వారికి సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని, తత్వంతో కూడినటువంటి సుబ్రహ్మణ్య స్వామి తత్వంతో కూడినటువంటి ఆరాధనని మన తెలుగు వాళ్ళకి అందిస్తే ఆయన ప్రభను అనేక మంది అందుకుంటారు కదా. తెలుగు వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే చాలా ఇష్టం, చాలా భక్తి. అంటే మనం సుబ్రహ్మణ్య షష్ఠి అవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలు పుట్టాలన్నా పెళ్ళిళ్ళు అవ్వాలన్నా ఇలా అనేక రకాలుగా ఒకటేమిటండి. అందుకే చూడండి మన పూర్వం అందరిలో నాగానో ఫణనో సుబ్బలక్ష్మి గారనో సుబ్బారెడ్డి గారనో ఇలాంటి అనేక పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫణను అనేక రకాల పేర్లు కనిపిస్తూనే ఉంటాయి. అంటే చాలా విశ్వాసం ఉంది. ఆయన మీద భక్తి అయితే ఉందేమో కానీ ఆయన మీద కొంత అవగాహన అయితే తక్కువగా ఉందండి. ఆయన మీద భక్తితో పాటు భయం ఎక్కువ. అయ్యి బాబా ఆయన ఇలా పూజించకపోతే ఆయన వేరే విధంగా చేస్తాడమో మనం శపిస్తాడమో అన్న భయంతో కొంతమంది ఆరాధనకు దూరం అయిపోయారు. తండ్రి అంటే భయం ఉండాలి కానీ తండ్రి ప్రేమకు దూరం అయ్యేంత భయం ఏ బిడ్డకు ఉండకూడదు. అప్పుడు నేనేమనుకున్నానంటే తమిళనాడులో నేను ఎక్కువ ఉండేవాడిని. పళని, తంజావూరు, కుంభకోణం అక్కడ నేను ఎక్కువ మసిలానండి. నా పిల్లలు అక్కడ చదువుకోవడం అయితేనే నా గురు శిక్షణ అయితేనే పళని అని చేస్తే నాకు బాల్యంలో అక్కడికి వెళ్ళిపోయినందువల్ల నా సుబ్రహ్మణ్య స్వామి మా కులదేవత కనుక నా కులదేవతకు అంత రాజరికంగా జరుగుతుంది, మన తెలుగు రాష్ట్రంలో జరగట్లేదు. ఇంత విశ్వాసం ఉన్న ఈయనకి మన వాళ్ళకు కొంచెం చెబితే బాగుండనేటువంటి ఒక కుతూహలం నా మనసులో ఎప్పటి నుంచో ఉండిపోయింది. మా నాన్నగారు ఏమన్నారంటే ఆయన పంచన మన కులదేవతను పంచన మనం ఉండాలి, మన పంచన ఆయనకి ఎక్కడో చిన్న మూల ఇవ్వకరా, ఆయన మన ఇంటి యజమాని అని మా నాన్నగారు చెప్తూ ఉండారు. నాకు ఊహ తెలిసిన రోజుల్లో మా నాన్నగారు చెప్పిన మాటే నాకు శాసనంగా మారిపోయి, అందుకని నేను మా కులదేవత అంటే మా యజమాని ఆయన ఈ విధంగా పెట్టుకుని ఆరాధన చేస్తూ నాకు తెలుసున్నంతలో సుబ్రహ్మణ్య తత్వాన్ని మన వాళ్ళకందరికీ విశదీకరించి చెప్పాలనేటటువంటి కుతూహలంతోనే నేను ఇదంతా నేను నడిపించాను. వ్యవస్థ అంతా కూడా కరోనా ముందు వరకు కూడా అంత ప్రభంగా నడిచింది. కరోనా తర్వాత అంటే ఇది అయిపోయింది. అప్పుడు నేను సోషల్ మీడియాలోకి రాలేదండి. ఈ యొక్క కోవిడ్ తర్వాత వచ్చానండి. ఈ మాధ్యమంలోకి వచ్చిన తర్వాత చాలా ఎపిసోడ్స్ చెప్పాను. అప్పటికి టిక్ టాక్ లోకి వచ్చి చెప్పాను. ఇంచుమించుగా ఎన్నో 150 ఎన్నో చెప్పాను. అది పోలా, ఎవరికి అందలా. కానీ నా ఆలోచన ఏంటంటే ఓహో ఇలాంటివి చెప్తే ఆధ్యాత్మిక విషయాలు చెప్తే ఎక్కదమో లే, అందరికీ అది రుచించదమో లే అని అనుకుని ఒక నిరుత్సాహపడ్డా. ఆ తర్వాత ఇంకా లేదు. కానీ నా కోరిక మాత్రం ఉంది ఒక్కటి. నీకు ఏదైనా ప్రధాన కోరిక ఉందా అంటే మన తెలుగు వారికి నాకు తెలుస్తున్నంతలో సుబ్రహ్మణ్య స్వామి వైభవాన్ని చాటి చెప్పాలనేటటువంటి ఏకైక కోరిక. ఆయన గురించి కావళ్ళు ఉన్నాయి, కావడి ఉత్సవాలు ఉన్నాయి. ఆయనకు పాడేటటువంటి తిరుపుగళ్ళతో అన్నమాచార్య స్వామి కీర్తనలు ఎలాగో సుబ్రహ్మణ్య స్వామికి తిరుపుగళ్ళు అనేటటువంటి కీర్తనలు అనేకం ఉన్నాయి. వాటితో తర్వాత ఆయనకి సంబంధించినటువంటి ఆరాధనలతో పలు ఉత్సవాలు ఉన్నాయి. ఏడాదికి 12 ఉత్సవాలు, మాసానికి ఒకటి. మాసం అంటే నెలకు ఒక్కొక్క ఉత్సవం చెప్పున అలా ఏడాది కూడా 12 ఉత్సవాలు ఉన్నాయి. ఈ ఉత్సవాలన్నీ కూడా చేసి మన తెలుగు వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి అంటే భయం అక్కర్లేదు. ఆయన శపించేవాడో లేకపోతే నాకు మడి దడి కావాలని హింసించేవాడో కాదు. ఆయన ఆరాధన అంతా భిన్నంగా ఉంటుంది. నాకు తెలుసున్నందులో ఆయన ఆరాధన మన తెలుగు వాళ్ళకి అందిస్తే బాగుంటుంది అనే ఒక ఉత్సాహం అయితే నా కడుపులో ఉంది. ప్రయత్నం చేశాను. కరోనా ముందు వరకు కూడా నేను విశ్వ ప్రయత్నం చేశాను. అప్పట్లో నన్ను అందరూ ఆమోదించి అందరూ మా రాజమండ్రిలో చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా నన్ను వచ్చి చూసి స్వామి యొక్క వైభవాన్ని చూసి అందరూ అందిపుచ్చుకున్నవారే. వాళ్ళందరూ దాన్ని నేను అందిపుచ్చుకున్నవాడిని. వాళ్ళు లేకుండా నేను లేను. వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు నన్ను గుర్తించి చేసి చెంది అన్నింట్లో నేనున్నాను ముందుకు రండి అని చెప్పినటువంటి వాళ్ళు అప్పుడు అందరూ ఉన్నారు. కరోనా తర్వాత తెలియదే ఉంది, జగత్తే అతలాకుతలం అయిపోయింది, మారిపోయింది మొత్తం అంతా. ఇంకా తర్వాత నుంచి అందరూ చెదిరిపోయారు. ఆ తర్వాత ఇంకా లేదు. కానీ నాకు కుతూహలం అయితే అనేక ఉపన్యాసాలు ఇవ్వాలి సుబ్రహ్మణ్యేశ్వరుడి మీద. ఆ గుర్తింపు ప్రజలు గుర్తిస్తే నేను ఇంకా బోళ్ళని చెప్పగలుగుతాను.